జై వీరబ్రహ్మజై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా జీవితంలో సఫలీకృతం కానటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. మనం ఎక్కువగా ఈ మధ్యకాలంలో మాట్లాడుకుంటున్నాం పితృదోషం. ఏమిటి పితృదోషం? నిజంగా మీ దైనందిన జీవితంలో పితృదోషం యొక్క ప్రభావం మీకుందా? దీన్ని జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో చెప్పాలంటే మనం జన్మించినటువంటి లగ్నాన్ని జన్మలగ్నం అంటాం. జన్మలగ్నం నుండి 9వ స్థానాన్ని భాగ్యస్థానం, పితృస్థానంగా మనం అభివర్ణన చేస్తాం. నవగ్రహాలన్నింటిలో కూడా ఈ పితృ సంబంధమైనటువంటి కారకత్వానికి కారకత్వం వహించే గ్రహం నవగ్రహాలకి అధిపతి అయినవాడు, నవగ్రహాలకి రాజైనటువంటి వాడు రవి. ఈ రవి అనేటువంటి గ్రహానికి శని, రాహువు, కేతువు ఈ మూడు కూడా శత్రుగ్రహాలు. ఎవరి జాతకంలోనైనా సరే మీరు జన్మించినటువంటి జన్మలగ్నం నుండి 9వ స్థానమైనటువంటి భాగ్యస్థానంలో శని, రాహువు, కేతువుల యొక్క కలయిక కలిగి ఉన్నట్టయితే మీ జాతకంలో తప్పనిసరిగా పితృదోషం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ 9వ రాశి లేదా 9వ స్థానంలో శని, రాహు, కేతువులు లేకపోయినా మీ యొక్క జన్మ లగ్నాన్ని అనుసరించి 9వ భావానికి అధిపతి అయినటువంటి గ్రహంతోనైనా ఏ భావంలోనైనా శని, రాహు, కేతువులు గనక కలిసి ఉన్నా కూడా అది పితృదోషమే. ఇంకా వైదికంగా కూడా మనం ఎలా చెప్పచ్చంటే జ్యోతిషపరమైన పరిభాషలో ఈ శని, రాహు, కేతువుల వల్ల జరుగుతుందని మనం చెప్పుకున్నాం. మరి వైదికమైనటువంటి పరిభాషలో ఒకే ఇంటి పేరు గోత్రనామం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా చనిపోయి మనకు తెలిసినప్పటికీ కూడా వాళ్లతో మనకు సరైన సంబంధ బాంధవ్యాలు లేక కడసారి చూపుకు కూడా మనం వెళ్ళకపోవటం, లేదా మన కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల యొక్క అంతిమ సంస్కారాల్లో కూడా మనం పాల్గొనలేకపోవటం, అంతిమ సంస్కార అనంతరం జరిగే కార్యక్రమాలు కూడా చేయకపోవటం, వీటి వల్ల కూడా పితృదోషం వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు పితృదోషం మన యొక్క జాతకంలో రావడానికి గల కారణం ఏంటి? దీని ప్రభావం ఎన్నేళ్ళు ఉంటుంది? ఒక్కొక్కరి జాతకంలో వచ్చేటువంటి పితృదోషం ఒక్కో రకంగా ఉంటుంది. దానికి కారణం 4 నుండి 7 తరాల మధ్యలో జరిగిన ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు కూడా 7వ తరంలో పుట్టబోయేటువంటి పిల్లల మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఏం జరుగుతుంది పితృదోషం ఉంటే? సంతానం కలగకపోవటం, అసలు వివాహమే జరగకపోవటం, 30 సంవత్సరాల ప్రాయం, 40 ఏళ్ళు దాటినా, 50 ఏళ్ళు దాటినప్పటికీ కూడా ఈ పితృదోషం గనక జాతకంలో ఉంటే వివాహం జరగదు. అలాగే అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉన్నప్పటికీ కూడా ఈ రాహుకేతువుల యొక్క కలయిక భాగ్యస్థానాధిపతిలో ఏ భావంలో ఉన్నప్పటికీ భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం లేక, అది కూడా 7వ స్థానం మీద ఏ విధమైన వీక్షణ ఉన్నా భార్యాభర్తలు విడిపోతారు. జీవిత పర్యంతం కూడా ఒంటరిగా జీవించేటువంటి అవకాశాలు, ఆత్మహత్యాది ప్రయత్నాలు, వీటన్నిటికి కూడా కారణం ఈ పితృ సంబంధమైనటువంటి దోషమే. పిల్లలు పుట్టినా సరిగ్గా చదవలేకపోవటం, ఆరోగ్యవంతులుగా లేకపోవటం, వృత్తి ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటం, 3-4 పదులు వచ్చినా వివాహాలు జరగకపోవటం, వివాహాలు జరిగిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం, వాళ్లకు మళ్ళీ సంతానం కూడా జన్మించకపోవటం, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం
ఈ పితృ సంబంధమైనటువంటి దోషయుక్తమైన పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ మీ జీవితంలో కూడా జాతకాన్ని అనుసరించో, వైదికంగా మీ కుటుంబ సంప్రదాయాలను అనుసరించో మీకు గనక పితృదోషం ఉంటే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి భగవంతుని దర్శించి రావటం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది. కానీ మీకు పితృదోషం ఉంటే దేవతామూర్తుల యొక్క దర్శనం అనంతరం మానసిక సంఘర్షణ కలిగే ఎన్నో రకాలైనటువంటి విషయాలు మీ దైనందిన జీవితంలో జరుగుతుంటాయి. ఎవరైనా చనిపోవటం, దొంగతనాలు జరగటం, ఆర్థిక నష్టాలు అవుతూ ఉండటం, ఆందోళన కలిగించే ఫోన్ కాల్ సంభాషణల్ని దర్శన అనంతరమే మనం వింటూ ఉంటాం, చూస్తుంటాం. మనం అనుకుంటాం ఆ క్షేత్రానికి వెళ్తే భగవంతుడు మనకు పరీక్ష పెడుతున్నాడని. భగవంతుడు పరీక్ష పెట్టట్లేదు. మీ పూర్వీకులైనటువంటి వ్యక్తులు ఎవరో గతించిపోతే, చనిపోతే, అంతిమ సంస్కారాలు సరిగ్గా జరక్కో, వాళ్ళు శోకపడుతున్న ఆత్మశాంతి లేనటువంటి పరిస్థితుల వల్ల, భాగ్యస్థానంలో బలహీనమైనటువంటి గ్రహ సంపత్తి వల్ల మీ దైనందిన జీవితంలో పితృదోషాలు వచ్చాయి. కాబట్టి ఈ పితృ సంబంధమైనటువంటి దోషాలని నివారించుకోవడానికి తాంత్రిక విధానం చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? పూర్వీకులకు సంబంధించినటువంటి వారి యొక్క పేరు గోత్రనామాల్ని అనుసరించి తాంత్రిక విధానంలో పిండ ప్రదానాన్ని చేయటం, రుద్రపాద అభిషేకాన్ని చేయటం, ప్రత్యేకించి జంట నాగులుగా చెప్పబడుతున్న రాహుకేతు స్వరూపాలని ఒక మంచి ముహూర్తంలో రాతి శిలని, నాగశిలని గనక ప్రతిష్ఠ చేస్తే జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు, పితృదోషాలు తొలగించుకునేటువంటి అవకాశం కనపడుతుంది.